నమస్తే. వరల్డ్ వైడ్ ఊపేస్తున్న 'ఓజీ' గురించి నార్త్ అమెరికాలో ఎందుకు గందరగోళం నెలకొంది? యార్క్ మూవీస్ ఎవరు? వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఏంటి? యార్క్ సినిమాస్ మేనేజ్మెంట్ పేరుతోటి డియర్ పాట్రన్స్ అంటూ ప్రెస్ రిలీజ్ వితిన్ బ్రాకెట్స్ సేఫ్టీ. ఏం సేఫ్టీ? ఆళ్ళేంటి వాళ్ళొక వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఏది యార్క్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్ ఆ వ్యవహారం చూస్తుంది. మేము ప్రదర్శన నిలిపేస్తాం. ఇప్పటిదాకా టికెట్ల కింద వసూలు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం నార్త్ అమెరికాలో. ఎందుకు? ఏ రాజకీయ ఒత్తిడిలో అమెరికాలో కూడా పనిచేసే పవన్ కళ్యాణ్ సినిమా మీద ఎవరు అక్కడ మనకు తెలుసు. ఇద్దరు ప్రముఖ హీరోల ఫ్యాన్స్ అలా వర్టికల్ డివిజన్ సినిమా వచ్చిందంటే కేకలేసి కుర్చీలెక్కి ఎగిరి చివరికి దశలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి బాబు అమెరికాలో ఈ సంప్రదాయం లేదు, అందరూ మర్యాదగా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోండి అని. కేకలు, అరుపులు, బైక్ ర్యాలీలు ఇలాంటివి అక్కడ నడవు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా పర్టికులర్గా ఉంటారు. మనం చేసినట్టు అక్కడ చేయడానికి లేదు. మొత్తానికి ఏంటంటే ఒక పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఏదో పనిచేసి యార్క్ సినిమాస్ మీద ఈ సినిమా ప్రదర్శన నిలిపేయడానికి మేము డిసైడ్ అయ్యాము. మేము ఇప్పటిదాకా టికెట్ కోసం మాకు పే చేసిన వాళ్ళందరికీ రిఫండ్ చేస్తాం అని చెప్పేసి ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆర్క్ సినిమాస్ హాస్ మేడ్ ద డిఫికల్ట్ డెసిషన్ టు క్యాన్సిల్ ఆల్ అప్‌కమింగ్ ఎగ్జిబిషన్స్ ఆఫ్ ద ఫిల్మ్ దే కాల్ హిమ్ ఓజీ. మొత్తం ఇప్పటివరకు ఎన్ని టికెట్లు అమ్మామో ఇప్పటిదాకా $1.75 మిలియన్ వసూలయినాయి కదా! వాటన్నిటి కోసం మేము వాపస్ ఇచ్చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. యార్క్ సినిమాస్ హాస్ బికమ్ ఇంక్రీజింగ్లీ కన్సర్న్డ్ దట్ వేరియస్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఫోర్సెస్ అసోసియేటెడ్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫిలిం ఇన్ నార్త్ అమెరికా కుడ్ పోజ్ ఎ పొటెన్షియల్ రిస్క్ టు ద పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ సినిమాకి అసోసియేట్ అయిన వేరియస్ కల్చర్ అండ్ పొలిటికల్ ఫోర్సెస్ అంటే జనసేనకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మెగా ఫ్యాన్సో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సో, సాంస్కృతిక సంస్థలో, ఇంకా ఇతరత్ర రాజకీయపరమైన వేదికలో మా మీద ఒత్తిడి తెస్తున్నాయి, దట్ మే రిజల్ట్ ఇన్ ది సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పేసి ఎవరికట? ప్రేక్షకులకి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇక్కడ మన సంధ్యా థియేటర్ దగ్గర అయిన తొక్కిసలాట మాదిరి ఇక్కడేదో జరిగిపోతుందని వాళ్ళు అనవసరంగా భయపడ్డారు. అలా అనవసరంగా భయపడటానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈ పొలిటికల్ ఫోర్సెస్ ఏవో బాగా ప్రెషర్ పెడుతున్నాయట. సో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తే లేనిపోంది థియేటర్స్ దగ్గర ఏదైనా ఇబ్బంది వస్తుందని. బట్ ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు వస్తుంది ఇది? ఇది మేజర్ బిగ్ క్వశ్చన్. ఇంతకుముందు రాని ఒత్తిళ్ళు ఇవాళ దేనికి వస్తున్నాయి? అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్సో, సాంస్కృతిక సంస్థలో, మెగా ఫ్యాన్సో ఎందుకు ఒత్తిడి తెస్తారు? ఓజీకి క్రేజ్ ఉంది, హైప్ ఉంది, జనం వస్తున్నారు, టికెట్లు కొంటున్నారు, చూస్తారు. ఇక్కడలాగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు కదా. మీరెందుకు ఊహించుకుంటున్నారు? యార్క్ సినిమాస్ ఎందుకు ఊహించుకుంటుంది? అక్కడేదో తొక్కిసలాట అయిపోతే ఎన్ని టికెట్లు అమ్మారో అంతమందే వస్తారు. ఇంకే రకమైన ఒత్తిడి వస్తుంది? సమ్హౌ చాలా ఇల్లాజికల్గా అండ్ ఇర్రేషనల్గా యార్క్ సినిమాస్ మాట్లాడుకుంటూ వచ్చింది ఈ ప్రెస్ రిలీజ్లో. నార్త్ అమెరికాలో ఈ పరిస్థితి ఉందిట. అండ్ వీ సిన్సియర్లీ అపాలగైజ్ టు అవర్ ప్యాట్రన్స్ ఫర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ దిస్ మే కాజ్. ఎనీ ప్యాట్రన్స్ హూ హ్యావ్ పర్చేస్డ్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్ విల్ బి రిఫండెడ్ ఇన్ ఫుల్. ది సేఫ్టీ ఆఫ్ అవర్ ప్యాట్రన్స్, ఎంప్లాయీస్ అండ్ ద పబ్లిక్ రిమైన్స్ అవర్ టాప్ ప్రయారిటీ. ఎవరు కాదన్నారు? ఒక సినిమా ప్రదర్శన జరిగేప్పుడు వాళ్ళ సేఫ్టీ, పవన్ కళ్యాణ్ సినిమా అని కాదు, నువ్వు ఏ సినిమా వేసినా వాళ్ళ సేఫ్టీ చూసుకోవాల్సిన బాధ్యత థియేటర్ దగ్గర థియేటర్లో ఎగ్జిబిటర్స్ ఒక కనీస బాధ్యత. దే నీడ్ టు ఇన్ఫార్మ్ ది పోలీస్ ఇన్ ప్రయర్ చెప్పి మాకు ఈ రకమైన ఉంటుందండి. అండ్ ఇంకోటి, ఇక్కడ మాదిరి థియేటర్ల దగ్గర ఎగబడరు కదా, ఆన్లైన్లో టికెట్లు కొంటారు, వెళ్తారు, ఒక డిసిప్లిన్ ఉంటుంది. మరి అలాంటి అరాచకం ఏదో జరిగిపోతుందని ఎందుకు భయపడుతున్నారు? పోలీసారు వెళ్ళేవారు ఈ సినిమాకున్న క్రేజ్, ఓజీకున్న క్రేజ్, హైప్. ఇంకేం రాసుకుంటూ వస్తాడు యార్క్ సినిమాస్. యార్క్ సినిమాస్ హాస్ ప్రీవియస్లీ ఫేస్డ్ రిక్వెస్ట్ బై ఇండివిజువల్స్ అఫిలియేటెడ్ విత్ ద డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఓజీ ఇన్ నార్త్ అమెరికా టు ఆర్టిఫిషియల్లీ ఇన్ఫ్లేట్ సేల్స్ నెంబర్స్ టు ఇంక్రీజ్ ద ఎకనమిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ ఓజీ సౌత్ ఏషియన్ ఫిలిమ్స్. ఇదండి వాళ్ళ కన్సర్న్. ఓజీ డిస్ట్రిబ్యూటర్స్కి అసోసియేట్ అయిన వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు వీళ్ళ మీద. ఇన్ఫ్లేటెడ్ సేల్స్ చూపించండి, మాకు ఫ్యూచర్లో ఎకనామిక్ వాల్యూ పెరగటానికి మా ఈ నార్త్ అమెరికాలో ఉన్న ఓజీ సౌత్ ఏషియన్ ఫిలిమ్స్కి అని ఎందుకు తీసుకొస్తారండి? ఇప్పుడు ఈ సినిమాకి వస్తుంది, రేపు ఇంకో సినిమాకి ఇన్ఫ్లేటెడ్ సేల్స్ చూపించాలి. అసలు ఎందుకు అడుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి క్రేజ్ ఉంది, కథ, స్క్రిప్టు, కథనం, వైవిధ్యం అండ్ ఒక డిఫరెంట్ రోల్ ఆయన తీసుకుంటున్నది. ఇంతకుముందు హరిహర వీరమల్లు చేసిన దానికి ఒక డిఫరెంట్ రోల్. ఆ మాటకు వస్తే ప్రతి సినిమానికి ఆయన ఇంతకుముందు వాటికి అనుబంధంగా ఉండి ఏది చేయలేదు, ఎప్పుడూ కూడా మోసపాత్రలు చేయలేదు పవన్ కళ్యాణ్. సో ఓకే, అది నచ్చుతుంది. ఇంకేం రాసుకుంటారు? సో దిస్ వాజ్ అపరెంట్లీ డన్ ఇన్ ఎఫర్ట్ బై సచ్ ఇండివిజువల్స్ టు గెయిన్ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ ద సౌత్ ఏషియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇన్ నార్త్ అమెరికా. ఇది
ఇద్దరు హీరోలు మధ్య అక్కడ జరుగుతున్న ఇద్దరు హీరోల ఫ్యాన్స్, హీరోల మధ్య కాదు మళ్ళీ. అక్కడ జరుగుతున్న రగడ, ఆధిపత్య పోరాటం ఫర్దర్‌గా ఏంటంటే సౌత్ ఏషియన్ ఫిల్మ్స్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపించడానికి దీన్ని ఒక వేదికగా తీసుకొని, ఓజీ సినిమా ప్రదర్శన ఒక వేదికగా తీసుకొని కొందరు ప్రయత్నిస్తున్నారు అనేది వీళ్ళ అనుమానమో, నమ్మకమో, వాస్తవమో. అండ్ these individuals also appears to be creating a cultural divide in South Asian communities based on social standing and political affiliations. Arc Cinemas refuses to engage in unethical business practices and supports and encourages all groups within the South Asian community to flourish. మాకైతే ఎటువంటి ఈ అనెథికల్ ప్రాక్టీసెస్, ఇన్ఫ్లేషన్ ఆఫ్ టికెట్ సేల్స్ చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఉన్న అన్ని కల్చరల్ గ్రూప్స్ కూడా చక్కగా సామరస్యంగా మెలగండి అని చెప్పి చివరిలో భర్తృహరి సుభాషితం కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇన్ అడిషన్ ది డిస్ట్రిబ్యూటర్ అండ్ ఆర్ ఇట్స్ అసోసియేట్స్ హ్యావ్ మేడ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ టు సర్టన్ ఆన్లైన్ మీడియా ఇన్ ఇండియా రిగార్డింగ్ యార్క్ సినిమాస్ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఇన్ రిలేషన్ టు సౌత్ ఏషియన్ ఫిలిమ్స్. మా మీద బదనాం చేశారు మమ్మల్ని, యార్క్ సినిమాస్ని, ఇండియాలో ఎంగేజ్ అయిన ఈ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన వాళ్ళు ఇలా ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ విషయంలో వీళ్ళకేవో మతలబులు ఉన్నాయని చెప్పి, అలాంటివి నిజం కాదు అని చెప్పేసి. Yark Cinemas unequivocally denies the accuracy of such statements and will seek appropriate remedies against those responsible for the conveying false information. ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద మేము ఏం చేయాలో చట్టపరంగా అది మేము చూసుకుంటాం అని చెప్తాను. యార్క్ సినిమాస్ ఇంత డీటెయిల్గా ఎందుకు ఈ ప్రెస్ రిలీజ్ ఇవ్వాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏ ఫోర్సెస్ పనిచేశాయి? రెండు రకాల ఫోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే వర్టికల్ డివిజన్ ఉంది. అవునన్నా కాదన్నా ఇవాళ కూటమిలో ఆ 3 పార్టీలు ఒకటిగా పనిచేస్తున్నా సరే, బీజేపీని తీసి పక్కన పెట్టండి. టీడీపీకి ఒక లైన్, ఒక దాన్ని ఏమంటారు, ఒక జోనరు, వాళ్ళ ఎఫిలియేషన్ అంతా ఒకవైపు ఉంటుంది, జనసేన ఎఫిలియేషన్ అంతా ఒకవైపు ఉంటుంది. ఇప్పుడు ఈ 2 గ్రూపుల మధ్య గొడవల వల్ల ఓజీ టికెట్ సేల్స్ని ఇన్ఫ్లేట్ చేసి చూపించాలని చెప్పేసి ఈ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఈ ఓజీ సినిమాస్కి సంబంధించిన ఈ సౌత్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఈ యార్క్ సినిమాస్ మీద ఒత్తిడి తీసుకొచ్చారని వీళ్ళ అభియోగం. ఎందుకు తీసుకొస్తారండి? మీరు ఒత్తిడి తేకపోయినా దానికి సేల్స్ ఉంటాయి, దానికి ఆ హైప్ ఉంది, ఆ క్రేజ్ ఉంది. సో ఓజీ మొత్తానికి ఏంటంటే ఏదో గజిబిజి చేసి చూపిద్దామని చెప్పేసి సౌత్ ఏషియన్ ఫిలిమ్స్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని గజిబిజి చేసి చూపిద్దామని చెప్పేసి ఎవరో అక్కడ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తుల సంగతి ఏంటో పవన్ కళ్యాణ్ గారి అభిమానులే చూసుకుంటారు.